కొత్త బైకర్స్ గురు, పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పాలన గురించి చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. ఎందుకంటే దోపిడీ, నైవంచన, మోసం, అబద్ధాలు, అత్యాచారాలు, రాజకీయ కక్షలు, మొత్తానికి రాష్ట్రంలో 100 రోజులకి 100 మందిని బలిగొన్నటువంటి చరిత్ర ఎవరిది అంటే అది చంద్రబాబు నాయుడు గారి పాలన. రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి పార్టీ ఆఫీసులు కూలగొట్టడం, పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఆస్తులన్నింటినీ ధ్వంసం చేయటం, అలాగే ఎమ్మెల్యేల తాలూకా కార్ల మీద దాడి, ఇదంతా కూడా ఈ మహాకూటమి బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిపి 100 రోజుల్లో ఏలారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వీళ్ళు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారంటే అతను ప్రజలకు ఉపయోగపడ్డు, కేవలం అతని తాలూకా కార్పొరేట్ సంస్థలకే ఉపయోగపడుతుంది. 100 రోజుల్లో ఆయన 19,000 కోట్లు అప్పు తెచ్చాడు. ఆ డబ్బులన్నీ ఎక్కడ పెట్టాడు? సంక్షేమ పథకాల రూపంలో ఒక్కరికి కూడా, పేదవాళ్ళకి ₹1 కూడా ఈరోజు అకౌంట్లోకి వెళ్ళేటువంటి పరిస్థితే లేదు. అది కాకుండా ప్రతిదీ కూడా డైవర్టెడ్ పాలిటిక్స్, ఏంటంటే దారి మళ్లించేది, ప్రజల దృష్టిని మళ్లించాలి. అది అతని తాలూకా మెయిన్ కాన్సెప్ట్. ఒక సినిమా తీయాలంటే చూడండి, ఒక కాన్సెప్ట్ పెట్టుకుంటారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఈ 5 సంవత్సరాలు ఇలాగే డైవర్షన్ పాలిటిక్స్ చేసేసి ఏదో చేద్దామని అనుకుంటున్నారు. ఈయన అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని నడి రోడ్డు మీద హత్యలు చేయడం, తరువాత చంద్రబాబు నాయుడు గారికి పెట్టింది పేరు కరువు. చంద్రబాబు నాయుడు గారు అడుగు పెట్టారంటే అక్కడ కరువు. కానీ ఈసారి ఏంటంటే కరువు ఏ విధంగా వచ్చిందంటే ఏకంగా లేని కాలువల్లోంచి వరదలే పారేసింది. విజయవాడ ముంచడం, డైవర్ట్. విజయవాడ వరదలు వచ్చాయి, అక్కడ ఉండేటువంటి వాళ్ళకి సహాయ సహకారాలు అందించడంలోనూ విఫలమయ్యారు. దానిని తీసుకొచ్చేసి కృష్ణా బ్యారేజీకి 3 పడవలు అడ్డు పెట్టేసి, వాళ్ళు పెట్టిన పడవలు అవి పెట్టేసి వైఎస్ఆర్సీపీ 3 పడవలతో కృష్ణా బ్యారేజ్ గోడ కూలగొట్టేసిందని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారం. ప్రతిదీ తప్పుడు ప్రచారం. ఇంకా పోతే చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకొక తప్పని, కలియుగ ఆరాధ్య దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామి గారి తాలూకా లడ్డూ ప్రసాదాన్ని కూడా ఈరోజు అబద్ధాల ప్రచారంతో, తప్పుడు ప్రచారాలతో ఈరోజు ఇచ్చేస్తున్నాడు. సిగ్గులేదా చంద్రబాబు నీకు అసలు వెంకటేశ్వర స్వామి అంటే నమ్మకం ఉందా? నువ్వేం చెప్పావు? అలిపిరి బాంబు ఘటనలో వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు నన్ను కాపాడాడన్నావు. ఈరోజు అదే వెంకటేశ్వర స్వామి తాలూకా లడ్డూలోని పంది కొవ్వు కలిసింది, అది జంతు ఫ్యాట్ కలిసింది అని చెప్పేసి నువ్వు చెప్తున్నావే, నీకు సిగ్గులేదా? మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై 17వ తారీఖు నాడు ఎవరున్నారు అధికారంలో? మీ కూటమి అధికారంలో ఉంది. ఆ రోజు జరిగిన దాన్ని మీరు సెప్టెంబర్ 20వ తారీఖు వరకు కూడా దానిని అంత సీక్రెట్గా ఎందుకు ఉంచారు? అంటే ఒక కథని రచించారా? అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి నమ్మకాన్ని తప్పు చేయటానికి, అలాగే హిందువుల మనోభావాలను దెబ్బతీసి ఆ ఓట్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న 40% ఓట్లని మీరు కొల్లగొట్టాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఈ తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారు. చంద్రబాబు, వెంకటేశ్వర స్వామిని నువ్వు ఊరికే వదిలిపెట్టడం. 100 రోజుల పాలన కాదు, నువ్వు 1500 రోజుల పాలనలో నీకు ఇచ్చినా కూడా నువ్వు ప్రజలకి ఎవరికి కూడా ఉపయోగపడవు. నీ తాలూకా నీ కార్పొరేట్ సంస్థలకే ఉపయోగపడతావు, నీ కులం వాళ్ళకే ఉపయోగపడతావు. నేటికి ఎన్నికలు అయిన దగ్గర నుంచి నువ్వేం చెప్పావు? ప్రతి నెల ₹1,500 మహిళల అకౌంట్కి వేస్తాను. 3 నెలలు అయింది. 100 రోజుల పాలనలో నువ్వు ఎందుకు వేయలేదు? 100 రోజుల పాలనలో నువ్వు ఎందుకు వేయలేదు? దీని మీద నీ దృష్టి లేదు. అమ్మ ఒడి అని జగన్మోహన్ రెడ్డి గారు పెడితే తల్లికి వందనం అన్నావు. తల్లికి వందనం నువ్వు ₹15,000 నువ్వు వేసావా? బడులు తెరిచేసాయి, దసరా పరీక్షలు వచ్చేస్తున్నాయి, పిల్లల మీద నీకు చిత్తశుద్ధి లేకపోంట. అలాగే నువ్వు కార్పొరేట్ స్కూల్స్ డెవలప్ అవ్వాలని చెప్పేసి నువ్వు ఇంకొక నీచాన్ని కొడిగట్టావు చంద్రబాబు. అది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఇదిగా చేసి టోఫెల్ అనే కోర్సుల్ని కూడా
పిల్లలకి ఇప్పటి నుంచి అలవాటు పడితే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదని తెస్తే అటువంటి కోర్సులు నువ్వు ఎండగట్టేసావు. ఈరోజు 1000 పాఠశాలల్లో నువ్వు ఇంగ్లీష్ మీడియం విద్యను కూడా ఎండగడుతున్నావు. అంటే నీకు అక్కడి నుంచి పిల్లలు ఇంగ్లీష్ మీడియం లేకపోతే టీసీలు పట్టుకుని వెళ్ళిపోయి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయితే ఆ ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చే కమిషన్లు కక్కుతుకు నువ్వు ఆశపడుతున్నావు. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద నువ్వు ఇలాంటి నీచమైన పనులు చేస్తున్నావు. ఏ పని నువ్వు సక్రమంగా చేసావు బాబు 100 రోజుల్లో? 100 రోజులు అసలు నీకేమైనా ఉందా? పాలన ప్రజారహితమైనటువంటి పాలన ఏమైనా చేసావా? అడ్డగోలుగా వచ్చావు. ఆచరణకు సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చి సూపర్ 6 అనుకొని వచ్చావు. సూపర్ 6 కాదు కదా, నువ్వు ఏది కూడా చేయడం లేదు. పైగా నువ్వేమో అని ఏది దొరుకుతుందా అని చెప్పేసి ఎదురు చూసి గోతికాడ గుంటనక్కలా కాసుకొని ఈ తిరుపతి లడ్డూని వివాదాన్ని బయటకు తీసుకొచ్చి చంకలు గుద్దుకుంటున్నావు. నేనేదో చేశాను. వెంకటేశ్వర స్వామి నువ్వు మాట్లాడి నోరే నీ నోరు పడిపోయేటట్టుగా కూడా చేస్తాడని నేను ఈ మూలంగా మీకు తెలియజేస్తాను. తారకనాథ్ నాన్బల వీధి శ్రీకాకుళం. ఈ ప్రభుత్వం 100 రోజుల పాలన పండుగ చేసిన చాలా బూటకం. ఇది మంచి పద్ధతి కాదు. వాళ్ళకి ఇది 100 రోజుల పాలన వీడు చేసింది ఏమి పని చేయలేదు. ఇస్తానన్న హామీలు ఏవి నెరవేర్చకుండా ఏదేవో కలగూరు చెప్పి మనకు అన్నీ మోసం చేస్తున్నారు. ఇది ఒక పండగ కాదు వాళ్ళకి. ఇది పండగని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు వాళ్ళకి. రెండవది, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ 100 రోజుల పాలన గురించి అడుగుతుంటే ఇప్పుడు తిరుపతి లడ్డు గురించి బయటికి తెచ్చి ఇన్ని 5 సంవత్సరాలు వెళ్తున్నాడు తింటున్నాడు. ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఈ 100 రోజుల పాలనలోనే వారికి జ్ఞాపకం వచ్చింది. ఈ లడ్డు ప్రసాదం గురించి చాలా తప్పు సమాచారం చేస్తున్నాడు. ఆ 7 కొండల వాడు ఉంటే మటుగా ఆయనకి ఏదో ప్రాబ్లం వస్తుంది. ఇది వాస్తవం. నేను దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు మేము అందరూ గ్యారంటీగా ఆయనకి ఏదో ఒకటి వస్తూనే ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఈ గ్యాస్ సిలిండర్ అన్నాడు ఇవ్వలేదు, తల్లికి వందనం ఇవ్వలేదు, పిల్లల చదువులకి ఇప్పుడు స్కూళ్ళు చూస్తుంటే చాలా అధ్వాన్నంగా ఉన్నాయి. టీచర్స్ కూడా చాలా బాధపడుతున్నారు. మేము వెళ్తుంటాం మా వర్కుల మీద గట్ట చూస్తుంటే ఏ బాత్రూంలో మాకో చెప్తున్నారు క్లీనింగ్ అని ఇవన్నీ అంటున్నారు. రెండవది, ఫీజు రియంబర్స్మెంట్స్ పిల్లల చదువుల విషయంలో కూడా ఇప్పుడు చాలా ఇబ్బందిగా పెడుతున్నారు. మెడికల్ కాలేజీలు తీసేశారు, తగ్గించారు. పిల్లల చదువులకు ఇస్తే వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంది. మళ్ళీ ఇప్పుడు మనకి గ్యాస్ సిలిండర్ వివాదం వచ్చారు. దీపావళి అంటున్నాడు, అది ఇస్తారో లేదో తెలియదు. పౌర సరఫరా వాళ్ళేమో వచ్చి గ్యాస్ సిలిండర్ ఇవ్వలేమన్నాడు, మరి దీపావళి నుంచి ఇస్తామని చెప్తున్నాడు. అది ఎంతవరకు నిజమో తెలియదు. ఇది మనం మంచి ప్రభుత్వం అనే పద్ధతి పెట్టుకున్నాడు వాడు. ఇదేం వాళ్ళ మంచి ప్రభుత్వం కాదు అని మేము అనుకుంటున్నాం.